హాయ్ అండి. ఈరోజు నుంచి మనము డే 100 డేస్ ఛాలెంజ్ అనేది తీసుకుందాము. ఈరోజు డే 1. సో ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయండి. నాతో పాటు కూడా మీరు కూడా 100 డేస్ ఛాలెంజ్ని పార్టిసిపేట్ చేయండి. సో నేను ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకు ఎగ్జిట్ అయ్యాను అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్. బజాజ్ ఫిన్సర్వ్ అనేది మనకి 1838 లెవెల్ 4 డేస్ నుంచి కన్సాలిడేషన్ వస్తున్న లెవెల్. సో నేను అది నిన్ననే లాగిన్లో నేను మార్క్ చేసుకొని పెట్టుకున్నాను అండ్ అలర్ట్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే అది క్రాస్ అయిపోయిందో నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. 5 minutes టైం ఫ్రేమ్లో నేనైతే ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో అక్కడి నుంచి కూడా మొమెంటం అప్వర్డ్ వచ్చి నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. నేను ఓవర్ టార్గెట్స్ ప్లేస్ చేసుకోలేదు, స్మాల్ టార్గెట్స్, బికాజ్ మనం ఆల్రెడీ లాసెస్లో ఉన్నాం కాబట్టి. సో నెక్స్ట్ స్టాక్ నేను తీసుకున్నది అయితే సన్ఫార్మా స్టాక్. సన్ఫార్మా స్టాక్ అనేది 3 days టు నాన్ స్టాప్గా అప్వర్డ్ ర్యాలీ చేస్తుంది. చూస్తే ఈరోజు సిపిఆర్ కూడా నారో సిపిఆరే ఉంది. ఎప్పుడైతే మనకి 1712 అంటే ఎగ్జాక్ట్గా మనకి 1700 లెవెల్ క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా నేను ఎంట్రీ తీసుకొని అదే క్యాండిల్లోనే ఎగ్జిట్ అయిపోయాను. బికాజ్ ఇక్కడ చూస్తే మనకి 1712 దగ్గర R3 అనేది ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మొమెంటం డౌన్వర్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను అదే క్యాండిల్లోనే ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను. ఇది 350 రూపీస్ కాబట్టి మనకి 1 పాయింట్కి సో మనకైతే సరిపోతుంది. సో ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే నేను క్యాప్చర్ చేసుకున్నాను. బికాజ్ మనం వెయిట్ చేసే కొద్దీ మనకి లాస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాక 9:30 లోపు ప్రీమియం అనేది స్పీడ్గా పెరుగుతూ ఉంటుంది అండ్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇంకా నేను తీసుకున్న లాస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్లో ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నాను అంటే నేను ఇక్కడ మార్క్ చేసిన 74,425 లెవెల్ అనేది ఎస్టర్డేస్ హై. అది అక్కడి నుంచి కూడా చాలాసేపు కన్సాలిడేషన్ వచ్చి డౌన్ఫాల్ వచ్చింది ఫ్రైడే రోజు. కాబట్టి నేను ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు నేను ఎంట్రీ అనేది తీసుకొని నేను ఇక్కడ సెన్సెక్స్లో ఏం చేశాను అని అంటే ఆప్షన్ ఏదైతే నేను తీసుకున్నానో దాంట్లో ఉన్న అప్పర్ లెవెల్ మనకి పివోట్ పాయింట్ ఏదైతే చూపిస్తుందో అక్కడ నా టార్గెట్ని అయితే నేను ప్లేస్ చేసుకున్నాను ఎక్కువ. ఎందుకంటే ఈరోజు సిపిఆర్ కూడా మీరు అబ్జర్వేషన్ చేసి చూడండి, సెన్సెక్స్లో వైడ్ సిపిఆర్ ఉంది. అంటే వైడ్ అంటే ఎటైనా ఒక సైడ్ మొమెంటం వచ్చేసాక తర్వాత అంతా కూడా కన్సాలిడేషన్ వస్తుంది తప్పితే మొమెంటం ఎక్కువ ఉండదు. అది మనకు తెలిసిన విషయమే ఆల్రెడీ. సో నేను 74,300 CE తీసుకున్నాను. సారీ, 74,200 CE కాదు, నేను 74,300 CE తీసుకున్నాను. బికాజ్ ఎప్పుడైతే 74,300 లెవెల్ క్రాస్ అయిందో అక్కడి నుంచి కూడా నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకొని తీసుకున్నాను. అండ్ 2 లాట్స్లో తీసుకున్నాను ఈరోజు సెన్సెక్స్. బికాజ్ వోలటైల్గా ఉన్నా కానీ స్పీడ్గా మొమెంటం ఉంది కాబట్టి నేనైతే దీంట్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. 74,300 CE అనేది తీసుకున్నాను. చూడండి, 2,000 రూపీస్ ప్రాఫిట్ అనేది నేను దీంట్లో బుక్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 925 క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆ ఇమీడియట్ క్యాండిల్లో 314 అనేది మీకు అక్కడ చూపిస్తున్న R1 ఏదైతే పివోట్ పాయింట్ 314 ఉందో దాన్ని నేను టార్గెట్గా ప్లేస్ చేసుకున్నాను. నేను ఎగ్జిట్ అయ్యాక కూడా అది 333 వరకు వెళ్ళింది. కానీ మనం ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే నేను పెట్టుకొని ఎగ్జిట్ అయితే అయిపోయాను. మనం ఏదైతే ప్లాన్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో ఆ ప్లాన్కి స్టిక్ అయి ఉండాలి. సో నేను అలా మాత్రమే ఈరోజు ఎంట్రీస్ తీసుకున్నాను. ఇలా తీసుకోకుండా ఫ్రైడే ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్లే లాస్ వచ్చింది. కాబట్టి ఛాలెంజ్ తీసుకుంటే మనలో మార్పు వస్తుంది. ఒక పర్ఫెక్ట్గా మనం ఒక స్ట్రాటజీని మెయింటైన్ చేయగలుగుతామనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇలా చేశాను ఈరోజు. సో ఓవరాల్గా 5,600 రూపీస్ ప్రాఫిట్ అనేది నాకు డే 1లో వచ్చింది. ఈరోజు నుంచి కూడా మనం అంతా 100 డేస్ ఛాలెంజ్లో ఉండి మనం ఒకటే స్ట్రాటజీ మీద వర్క్ చేస్తూ మన సైకాలజీని బిల్డప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.